ట్రంప్ టారిఫ్లతో కుదేలైన ఆక్వా రంగం మరింత సంక్షోభంలో పడుతోంది. ట్యాక్సులతో ఎగుమతిదారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఆక్వాపై దీని ప్రభావం పడింది. మరోవైపు పవర్ ఛార్జీల్లో రాయితీ అయినా ఇవ్వాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. లేని పక్షంలో చెరువులు సాగు చేయలేమని ఆందోళన చెందుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న సుంకాల ప్రకటనలతో ఆక్వా రంగం గతంలో ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇదే అదనుగా కొందరు ఎగుమతిదారులు సిండికేట్గా ఏర్పడుతున్నారు. తాము చెప్పిన ధరలకే రొయ్యలు అమ్మాలని డిమాండ్లు పెడుతున్నారు. ధర నచ్చకపోతే మానేయండంటూ బెదిరిస్తున్నారు. దీంతో ఆక్వా సాగు మీద ఆధారపడిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆక్వాపై లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్నారు రైతులు. ఏటా 10 లక్షల టన్నుల రొయ్యల అమ్మకాలు జరుగుతాయి. 20 నుంచి 40 కౌంట్ ఉన్న రొయ్యలు మాత్రమే అమెరికా లాంటి దేశాలకు వెళతాయి. అంటే 10 లక్షల టన్నుల్లో కేవలం 3 లక్షల టన్నులకు మించి అమెరికాకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. వాస్తవంగా ఏ దేశం విధించిన ట్యాక్స్ను బట్టి ఆ దేశాలకు వెళ్లే సరుకు మీద ప్రభావం పడాలి. కానీ అమెరికా టారిఫ్లను సాకుగా చూపిస్తూ మిగతా రొయ్యను కూడా అదే ధరకు కొంటామని, లేదంటే మీ ఇష్టమంటూ వ్యాపారులు బెదిరిస్తున్నారు. ఎక్స్పోర్టర్లంతా సిండికేట్గా ఏర్పడి వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. అవసరం రైతులది కాబట్టి వాళ్లు తమ దగ్గరకు వచ్చేలా చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. ఎక్కడో ట్యాక్స్ విధిస్తే ఇక్కడ రేటు తగ్గించి సొమ్ములు చేసుకుంటున్నారు. దీంతో ఆక్వా పరిశ్రమ మీద ఆధారపడ్డ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్న ట్రంప్ దెబ్బకి చాలా ఇబ్బంది అయిపోయింది. 30 కౌంట్ ఎంత మేము రేటు 400 రూపాయలు, 50 కౌంట్ కూడా అదే రేటు కింద వచ్చేసిందండి. అంటే ట్రంప్ ట్యాక్స్ గురించి పెట్టాడు అప్పటికప్పుడు సడన్గా. పెట్టిన తర్వాత మేము అందరూ 50 కౌంట్లు 40 కౌంట్లో ఉన్నాయి. అప్పుడు ముందు మేము మిడిల్ తీసుకున్న తర్వాత అప్పుడు 400-350 రూపాయలు అమ్మేవండి. తర్వాత 30 కౌంట్ దాకా ఉంచుదామని చెప్పి అనుకునేటప్పుడు ట్రంప్ గారు ట్యాక్స్ విధించాడు. వీళ్ళందరూ దళాలందరూ కలిసి మొత్తం మీద ఒక యూనిట్ కింద అయిపోయి కంబైండ్ అయిపోయి రేట్ తీసేసి మొత్తం మీద రేట్ అంతా చంపేసాను. చాలా లాస్ పోయాను దాంట్లో. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 1,40,000 ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుంది. ఎన్నికల సమయంలో ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్లు మొత్తం రద్దు చేస్తామని కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. ఆక్వా పరిశ్రమను మరింత విస్తరిస్తామని చెప్పినప్పటికీ తర్వాత దానిపై అస్సలు దృష్టి పెట్టలేదు. ఆక్వా రైతులకు కూడా విద్యుత్ సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చినా అధికారులు మాత్రం తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. వేల మందికి విద్యుత్ సబ్సిడీ అందకపోవడంతో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. హ్యాచరీలు కూడా క్వాలిటీ లేని సీడ్ సప్లై చేస్తున్నాయి. దీంతో తక్కువ విస్తీర్ణంలో ఆక్వా సాగు చేసే రైతులు అర్ధాంతరంగా తప్పుకుంటున్నారు. ఈ కరెంట్ బిల్లులు డిజిటల్ మీటర్లు ఒకటి వచ్చినాయి. డిజిటల్ మీటర్లో నైట్గా సాయంత్రం 6 గంటలకు 5 గంటలకు ఆగిపోతే డిజిటల్ మీటర్ ఏం చేయలేడు కదా రైతు. అది ఇంటికి అయితే ఏదో చేయొచ్చు, అదే చెరువుకి అనుకోండి ఏం చేయలేడు కదా. అప్పటికప్పుడు లక్షలో 50,000 30,000 బిల్లు కట్టాలంటే రైతు వల్ల అవ్వదు కదండి. దాని గురించి ఇప్పుడు ఇవాళ రేట్లు పంట ఉండే రేటు ఉండదు, రేటు ఉంటే పంట ఉండదు అన్నట్టు ఉంది రైతు పరిస్థితి. ఈ మేత రేటు పెరిగిపోవటం, ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవటం ఆక్వా పరిస్థితి అయితే చాలా దారుణంగా తయారైంది. మొత్తానికి ట్రంప్ ప్రకటనలు ఆక్వా రంగం రైతుల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. మరోవైపు ఎగుమతిదారులు సిండికేట్గా మారి స్థానికంగా కూడా రేటును మరింత తగ్గించేస్తున్నారు. తమకు విద్యుత్ రాయితీలు కూడా ఇవ్వకపోతే ఎలా అని ఆక్వా రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.